ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ 5వ రోజుకు చేరుకుంది. ఇక బోట్ల తొలగింపు ప్రక్రియలో 2 ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి. విశాఖ నుంచి స్కూబా టీం, కాకినాడ నుంచి అబ్బులు టీం బోట్లను తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పక్క కటింగ్, మరోపక్క బోట్లను బయటకు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ 5వ రోజుకు చేరుకుంది. బోట్ల తొలగింపు ప్రక్రియలో 2 ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి. విశాఖ నుంచి స్కూబా టీం, అలాగే కాకినాడ నుంచి అబ్బులు టీం బోట్లను తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పక్క కటింగ్, మరోపక్క బోట్లను బయటకు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గత 5 రోజులు కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏదైతే బోట్లు తొలగింపు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ బోట్లు తొలగించేందుకు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే మొదటిసారిగా ట్రైన్ల సహాయం కూడా వాళ్ళకు తొలగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అది కూడా వైజాగ్ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందానికి రక్షించారు. అదే ఆ బృందం కూడా ఏపీ ద్వారా వెళ్ళి అప్పుడు వాళ్ళు వెల్డింగ్ ద్వారా, అంటే పోతున్నాయో ఆ పదాలను కూడా ఉచితంగా వెల్డింగ్ ద్వారా కట్ చేసి చేసి ఆ తర్వాత అదొక ప్రయత్నం చేస్తారు. అయితే దాని తర్వాత అది ఒక మూడు మనం దాదాపు 70% కట్ చేస్తారు. అయితే దీనిలోనే నీటి ఉచితం తగ్గడంతో కూడా కొద్దిగా విశాఖ బృందానికి కూడా కొద్దిగా అంతరాయం అయిపోయింది. దీంతో వాళ్ళు ప్రత్యేక కాకినాడ అభివృద్ధి కూడా లక్షించారు. ఉదయంలో అభివృద్ధి కూడా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. బోట్లకు ఉన్నాయో ఆ బోట్లను ఇప్పటికే ఇలా సాగు ద్వారా కట్టి దాని పక్కన పడవ ద్వారా పెద్ద పడవ ద్వారా కూడా వీటిలో ఉన్న బోటు కలిగించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాని వల్ల కొద్దిగా వాళ్ళు సక్సెస్ చేయాలని చెప్పుకోవచ్చు. ఒక బోట్ వరకు అయితే వెల్డింగ్ ద్వారా కనిపిస్తారో ఆ బోట్ వరకు కొద్దిగా ఒక 3 మీటర్ల ద్వారా ముందు కలిగి సహకరించారు. ఆ బోట్లు ఎటువంటి ప్రాంతంలో మరోసారి గట్టిగా ప్రయత్నం చేసి ఏదో ఆ బోటు కోసం ప్రయత్నిస్తాము. తాము అన్ని చర్యలు తీసుకుని రిలేషన్ అధికారులు ఇస్తారు. ఆ బోటు ఖచ్చితంగా సాయంత్రం కూడా ఈ అభివృద్ధి అలాగే వైజాగ్ కలిసి కూడా రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.